ప్రస్తుతం మనతో పాటు లావణ్య ఉంది మరి. ఎందుకంటే అసలు ఏం జరిగింది నిన్న? మళ్ళీ తెర మీదకి మళ్ళా లావణ్య రాస్తారని కేసు మరోసారి వచ్చింది. మరి ఏం జరిగింది ఏంటి అసలు? ఎందుకంటే లావణ్య మీద దాడి చేశారు, తనకు ప్రాణభయం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అంతేకాకుండా అదొకటే కాదు, మరి ప్రీతి అలాగే తను ఉదయ్, శేఖర్ పాషా వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకు ప్రొటెక్ట్గా వచ్చారా, లేకపోతే లావణ్యని ఏమైనా బెదిరించడానికి వచ్చారా ఏంటి? అడిగి తెలుసుకుందాం అసలు నిన్న ఏం జరిగింది అనేది. లావణ్య గారు నమస్తే ముందుగా. ఎందుకంటే నిన్న మళ్ళీ ఇన్ని రోజులు కూడా మళ్ళీ ఎలాంటి ఇది లేదు. లాస్ట్ టైం నువ్వు రాస్తారని క్షమాపణ అడిగావు, ఇంకెప్పుడు కూడా నేను డిస్టర్బ్ చేయను, రాస్తారని నేను కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకుంటాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రేమించిన వ్యక్తిగా కూడా తనని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, జరిగింది జరిగింది అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మళ్ళీ మీ మీద దాడి చేశారంటున్నారు. అసలు ఏం జరిగింది? ఎన్ని గంటలకు వచ్చారు? రావడమే వాళ్ళు దాడి చేశారా? ఎందుకంటే ఆ పెయిన్ భరించింది మీరు కాబట్టి. రావడమే అటాక్తోనే వచ్చారండి. తలుపులు బద్దలు కొట్టేసుకుంటున్నారు. నేను పైన రూమ్లో ఉన్నాను. ఐ వాజ్ అబౌట్ టు హ్యావ్ షవర్. సో నేను ఏంటి అని చూస్తే అటాక్ రావడమే, సీసీ కెమెరాలు పగలగొట్టేసి దంసం అర్థమైపోతుంది. సో నేను మస్తాన్ సాయి మనుషులేమో అనుకున్నాను. కొంచెం వాళ్ళు అమ్మాయిలకి అబ్బాయిలకి అలాగా ఉన్నారు. మస్తాన్ సాయి మనుషులేమో అనుకున్నాను. అండ్ తీరా చూస్తే కిందకి లాక్కుంటూ వచ్చారు. కిందకి చూస్తే ఏమంటారు, రాజ్ తరుణ్ పేరెంట్స్ కార్నర్ కూర్చున్నారు. అప్పుడు వాళ్ళతోనే వచ్చారు. సో నేను వాళ్ళ పేరెంట్స్ని అడిగాను, అంకుల్ ఆపమనండి. అప్పుడే నన్ను మొలెస్ట్ చేసి కిందకి తీసుకొచ్చారు. చాలా అప్సబ్కరంగా కూడా మాట్లాడి జుంటు లాగి అంటే కదలట్లేదని మొలెస్ట్ కూడా చేశారు. శేఖర్ భాష చేపించిందే అండి. ఆయన పగ ఇది. అంటే అవతల సంబంధంలోకి అంతే ప్లాన్ చేసుకుని హాఫ్ అన్ అవర్ వరకు ఒక్కొక్కరి తర్వాత అంటే ఇప్పుడు సంబంధం లేకుండా దూరిపోయి అతనికి అంత పగ ప్రూవ్ చేసుకుంటుంటే అన్యాయమైన నా జీవితానికి నేనెంత ఫైట్ చేసుకోవాలి? ఎవరి బాధ వాళ్ళకి అనుభవించే వాళ్ళకే ఉంటుంది, చూసే వాళ్ళకి చాలా తేలిగ్గా ఉంటుంది. ఏమీ లేదండి, నార్మల్గా వాళ్ళు ఇద్దరే వస్తే నేను తీసుకొని నేనే అన్నం పెట్టి ఉండండి ఆంటీ అని చెప్పి పంపిస్తాను. ఎందుకంటే నేను నా తమ్ముడే ఉంటున్నాం, నాకు తోడు ఉంటే నాకు హ్యాపీయే. అలా రాలేదు. దాడి చేయాలనుకున్న వాళ్ళ ఇంటెన్షన్కి ఇప్పుడు నేను దాడి చేస్తాను. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా కేసు పెట్టిన దానికి డ్యామేజ్ అందరితో అయ్యింది. కేసు పెట్టిన దానికి మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. 3 times నోటీసులు ఇచ్చాము ఆ ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి, కానీ ఖాళీ చేయట్లేదు కాబట్టి ఈ రోజు వచ్చాము ఇంకా డైరెక్ట్ గా. నోటీసులు మీకు చూపించారా? అంటున్నారు. చూపించారా? మీకు వచ్చాయా? ఎందుకు వస్తాయండి నోటీసులు? ఎందుకు వస్తాయి? రాజ్ 4 years ago నాకు ఆల్రెడీ ఇల్లు రాశాడని చెప్తున్నాను కదా. రాసి ఇచ్చేసాడు, నా దగ్గర ఉన్నాయి. సో ఏమున్నా సరే మేము లీగల్ గా ఇది చూసుకుంటాం. దాడి అన్న తప్పు, దాడికి కంప్లైంట్ ఇచ్చాను. ప్రాపర్టీ పరంగా అంటారా, కోర్టులో చూసుకోమనండి. వాళ్ళంతా న్యాయంగా ఫైట్ చేస్తున్న వాళ్ళని దయచేసి కోర్టులో ఫైట్ చేయమనండి. ఇక్కడ ఎవరు అలాంటిది అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా తిరుగుతున్నారు అని అంటే మరి అక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చారు లోపలికి? రాజ్ తరుణే ఇస్తున్నాడు. రాజ్ తరుణ్కే ఇదంతా కావాలి. రాజ్ తరుణే ఇస్తున్నాడు. అయితే ఇంకొక విషయం కూడా, అంటే ఇక్కడ అందరు కూడా ఏమంటున్నారంటే అందులో రాజ్ తరుణ్ కూడా అనే సమస్య కూడా ఏంటంటే తన ఇల్లు కదా, తన పేరు మీద ఉంది కదా, అలాంటప్పుడు ఇంత ఇష్యూ అయినప్పుడు రాజ్ తరుణ్ని వదులుకుంటానన్నప్పుడు తన ఇల్లు తనకి ఇచ్చేసి సైలెంట్ అయిపోతే అయిపోద్ది కదా అని చెప్పి జీవితంకి సమాధానం చెప్పాలి కదా. మరి నన్ను మోసం చేసిన దానికి 10 ఏళ్ల జైలు శిక్ష ఉంది కదా. 10 ఏళ్ల జైలు శిక్ష తను తీసుకోవాలి కదా. అరెస్ట్ అవ్వమనండి, తను చేసిన తప్పు ఒప్పుకోమనండి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పెళ్లి చేసుకున్నాను అని నమ్మించి 493 సెక్షన్ ఏదైతే ఉందో అతను ఫాల్స్ సెక్షన్ అని మాట్లాడుతుంటాడు శేఖర్ భాష. ఫాల్స్ సెక్షన్ కాదు, ఫాల్స్ సెక్షన్ అని వాళ్ళు ఫీల్ అయితే నిజంగా కోర్టుకి వెళ్ళి వాళ్ళని కూడా కాష్ చేసుకోమనండి, ప్రూవ్ చేసుకోమనండి. రాజ్ తరుణ్ నాకు చేసిన అన్యాయంకి నాకు న్యాయం జరిగిన రోజున నేను వదిలేసి వెళ్ళిపోతా అతని ఇల్లు అయితే. అది మేము కోర్టులో ప్రూవ్ చేసుకుంటాం కదండి. రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడేసి ఇవన్నీ అంటే నాకు లావణ్యకి సంబంధం లేదు అని చెప్తే మీతో కూర్చుంటే వదిలేస్తాను. ఎందుకంటే క్లోజర్ కదా. నేను మనిషిని ఒక కుక్క పిల్లని తెచ్చుకొని వదిలేకపోతున్నాను. మనిషిని నన్ను ఎలా తీసుకొచ్చి 15 సంవత్సరాలు ఉండి మాట్లాడి ప్రేమ అన్నాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, తాగాం, అన్ని చేసాము. చివరికి వచ్చేసరికి నేను శత్రువునా లేకపోతే మనిషిగా కనిపించట్లేదా, పోనీ వస్తువుగా కూడా కనిపించట్లేదా? వదిలేసి వెళ్ళిపోయో, నీ దిక్కు నీకు ఈరోజు ప్రాపర్టీ ఉందని వచ్చావు, ఆ ప్రాపర్టీ లేకపోతే అది కూడా రావు కదా నువ్వు. సో నువ్వు ఏ రకంగా హీరోవి? ఇప్పుడు నిన్న ప్రీతి కూడా అక్కడికి వచ్చి ఒక మాట అనడం జరిగింది. ఏమని అంటే ఇది రాజ్ తరుణ్ది, లావణ్యకు సంబంధమే లేదు, ఇంకొక విషయం నా ఫోన్ లాక్కునింది, నా ఫోన్ నాకు ఇచ్చేయాలి అన్నది. అసలు ప్రీతి నిన్న ఎందుకు వచ్చినట్టు? నేను మీకు ఎప్పుడు తెలుసండి, ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు 2 years ago స్టోరీ మీరు చెప్పండి, మీరు చెప్తారా? ప్రీతికి ఎలా తెలుసు ఆ ఇల్లు ఎవరిదని, మేము ఎప్పుడు స్టార్ట్ చేశామని, ఏ సంవత్సరంలో మేము కలిసామని, ఏ రోజు తిన్నామని, ఏ రోజు ఏం చేశామని? సింపుల్ అంతే. ప్రీతి ఎవరు? హూ ఇస్ ప్రీతి అండి. మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు నువ్వు ఎప్పుడు పరిచయం అమ్మా, నువ్వేం చూసావు అని అడిగితే అలాంటి వాళ్ళు ఎంకరేజ్ అవ్వరండి. దేనికి వేస్ట్.
వాళ్ళంతా డైవర్ట్ చేయడానికి తప్ప ఏం లేదు. ఏం అన్యాయం చేశాను? వెళ్ళి కంప్లైంట్ ఇమ్మనండి. ఇప్పుడు శేఖర్ భాష గానీ ప్రీతి గానీ అదే అంటున్నారు. నిన్న కూడా అన్నారు, చాలా మీడియాల ముందు కూడా అన్నారు. ఏమన్నంటే ఇప్పటి వరకు బ్లాక్ మెయిల్ చేస్తూనే బతికింది లావణ్య, ఇప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి రెడీగా ఉంది, అందుకే కేసు పెడుతుంది అని చెప్పేసి అంటుంది. వాళ్ళు వచ్చారండి, వాళ్ళు గొడవ చేశారు, ప్రశాంతంగా ఉంటున్న దాన్ని నన్ను వాళ్ళు డిస్టర్బ్ చేశారు. ఏం బ్లాక్మెయిల్? నేను కదా సారీ చెప్పి చేసిన దాన్ని. అంటే సారీ అంటే బ్లాక్మెయిలా? నాకు తెలియదండి, నాకు నిజంగా తెలియదు సారీ అంటే బ్లాక్మెయిల్ అని. ఇంత తట్టుకోవడం కూడా నా వల్ల కూడా కాదు. ఇంకా బతకనివ్వట్లేదు అంటే సారీ చెప్పాను కాబట్టి తప్పైపోయి నా మీద అటాక్ వచ్చావంటే నేను డిఫెండ్ చేసుకోవడంకపోతే నేను బతకలేను. ఇప్పుడు ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? నిన్న ఫిజికల్ గా నా పైన ఎవరైతే అటాక్ చేశారో, మెంటల్ గా అండ్ వర్బల్ గా కూడా నా పైన ఎలా అయితే న్యూసెన్స్ చేశారో వాళ్ళందరి పేరు ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావాలండి. అండ్ ఇంకొకసారి వాళ్ళు మా రెసిడెన్స్ కానీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం అంటారా ఇది, లేకపోతే మీ ప్రాణానికి హాని కలిగే ప్రయత్నం అంటారా? ఇంట్లో నుంచి వెళ్ళకపోతే ప్రాణానికి హానేమో. ఆ డౌట్ ఇప్పుడు నా ప్రాణం పోయినప్పుడు మరి వాళ్ళది పోవాలి కదండి. నేను క్రియల్గా చంపలేనేమో, బట్ కర్మ అన్నది వస్తుందిగా, దేవుడు చేస్తాడు. దేవుడు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఎందుకంటే నిన్న జరిగిన విషయంలో కూడా అంటే నేను రాజ్ తరుణ్ని ఇంకా వదిలేసి తనని ఇబ్బంది పెట్టకుండా ఉందాము అని చెప్పేసి అనుకున్నాను, కానీ వాళ్ళు మాత్రం పకడ్బందీ ప్లాన్గానే వచ్చారు. మరి రాజ్ తరుణ్ పేరెంట్స్ కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, ప్రీతి, ఉదయ్ వీళ్ళంతా కూడా వాళ్ళ కేర్ టేకర్స్ అని చెప్పి కూడా కేర్ టేకర్స్ కాకుండా వాళ్ళ జెంట్స్ని తీసుకొని వచ్చిన తర్వాతే వాళ్ళ నా మీద డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదంతా కూడా అయ్యింది. కాబట్టి నేను సామరస్యంగా వెళ్దాం అనుకున్నా, కానీ ఇప్పుడైతే సామరస్యంగా వెళ్ళను. నేను ఖచ్చితంగా కేసు పెట్టి తీరాను. అందులో ఒక మీడియా ఛానల్కి సంబంధించిన లేడీ పేరు కూడా చెప్తున్నారు. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగానే నా మీద అటాక్ చేశారు. కాబట్టి నాకు ఇప్పుడు ప్రాణ భయం ఉంది. కాబట్టి అందుకే నేను పోలీస్ స్టేషన్కి రావడం కూడా జరిగింది, కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను అని చెప్తుంది లావణ్య, తను ఆరోపిస్తుంది. కానీ ఇది ఏదేమైనప్పటికీ కూడా రాజ్ తరుణ్ వచ్చి ఖచ్చితంగా తను కూర్చొని మాట్లాడితే నేను ఇల్లు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్తుంది. కానీ రాజ్ తరుణ్ బయటికి రావాలి, మాట్లాడితేనే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ది కాదు, నా పేరెంట్స్ది కాదు, నేను రాజ్ తరుణ్ కలిసి కట్టుకున్న ఇల్లు ఇది. కాబట్టి నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అంటే నాకు ఏదైనా సెక్యూరిటీ కల్పించాలి కదా, నాకు న్యాయం జరగాలి కదా అని లావణ్య అంటుంది. కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఏమంటున్నారు, మేము వృద్ధాప్యంలో ఉన్నాము, ఇప్పుడైతే మాకు చేతగాని ఇదిలో ఉన్నాము, నా కాలు కూడా దెబ్బ తగిలింది, ఇప్పటికి కూడా మేము అద్దె ఇంట్లో ఉండడానికి సిద్ధంగా లేము, ఎన్ని రోజులని అద్దె ఇంట్లో ఉంటాము, నా కొడుకు కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది. కాబట్టి మేము బ్రతుకున్నప్పుడే నా కొడుకుకి ఇల్లు దక్కించేసి ఈ ఇంట్లోనే మా చివరి క్షణాలు కూడా గడుపుతాము అని చెప్పేసి అందుకే లావణ్య వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాదు లావణ్యకి రాజ్ తరుణ్కి అసలు పెళ్లి కాలేదు అని చెప్తున్నారు వాళ్ళు. రాజ్ తరుణ్ పేరు మీద ఉంది ఇల్లు, లావణ్య పేరు మీద లేదు. కాబట్టి లావణ్యకు సంబంధం లేదని మరి రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా ఆరోపిస్తున్న క్షణాలు అయితే చూస్తున్నాం. కానీ ఏం జరగబోతుంది? ఇప్పుడు కేసు పెట్టింది కదా లావణ్య, మరి ఏం జరగబోతుంది? రాజ్ తరుణ్ బయటికి రాబోతున్నాడా? ఇప్పుడైతే ప్రస్తుతం రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే లావణ్య ఉంటున్న ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారు. కాబట్టి మరి ఏం జరగబోతుందని మనం కూడా వేచి చూడాల్సి ఉంది. మరి కెమెరామెన్ బానుతో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి.